రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్లో నరేందర్ తన పెళ్లి రోజు సందర్భంగా దాబాలోకి వెళ్లి మండి బిర్యానీ తిన్నాడు. తిన్న తర్వాత వాంతులు విరోచనాలు అవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. కాగా పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో పెట్టి చికిత్సను అందజేస్తున్నారు డాక్టర్లు. కాగా ప్రస్తుతం కోలుకుంటున్న నరేందర్ మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి హోటళ్లను నమ్ముకొని భోజనానికి పోతే ప్రాణాలకు హాని కలుగుతుందని, కనుక వీటిపై అధికారులు చర్యలు తీసుకొని ఇలాంటి హోటల్లో ఆహార పదార్థాలు శుభ్రంగా ఉండేలా చూడాలని, ఇలాంటి హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏం చేస్తారు మీరు? మా ఫార్మసిస్ట్. ఏమైంది అసలు? 22వ తారీఖు మాది మ్యారేజ్ డే ఉండే. మ్యారేజ్ డే ఉంటే నేను నా ఫ్యామిలీ, మా చెల్లెల ఫ్యామిలీ, మా పెద్దమ్మ కొడుకు మా అన్న కొడుకు ఇతడు, ఆ పిల్లగాడు మొత్తం 8 మంది సాయిబాబాలో మండి బిర్యానీ తిన్నాం. ఇక ఆ రోజు నైట్ నుంచి లైట్గా స్టమక్ అప్సెట్ అయింది. తెల్లారి బాగా మోషన్స్ అయ్యి బ్లడ్ పంపిస్తుంది. డోర్ పెట్టవచ్చు. మీరు ఎంతమంది ఉన్నారు అప్పుడు? 8 మంది. అందరికీ అయిందా? 8 మందిలో ఆల్మోస్ట్ 8 మందికి పంపించి మోషన్స్ అయినాయి, కానీ ఇద్దరం అడ్మిట్ అయిన హాస్పిటల్లో. నేను వాళ్ళు ఇద్దరు 23వ తారీఖు నాడు నైట్ 10:30కు బ్లడ్ తోటి మొత్తం మాది ఘోరం వచ్చింది పంపించి. ఇక తీసుకొచ్చి హాస్పిటల్ వేసారు. నన్ను సాయంత్రము ఐసీయూలోకి వచ్చి ఈ రూమ్కి నేనే బలవంతంగా షిఫ్ట్ చేసుకున్నా ఉండలేక. ఇలాంటి హాస్పిటల్ పైన మీరేమంటారు? మీరు ఏం చర్యలు తీసుకోవాలని కోరుకుంటారు? హోటల్స్ మాకు జరిగినట్టు ఇంకా వేరే ఎవరికి ఫ్యామిలీ జరగకుండా చూస్తుంది. ఇదేం లేదు, కానీ ఒకరోజు కాదు 2 రోజులు కాదు నా పరిస్థితి. హాస్పిటల్లో జాయిన్ అయినాక ఈరోజు ఒక టీ గ్లాస్ అని పొగని ఒకటి